ఇక్కడ చక్కగా ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్గా ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడా చూసినట్టుంది కదా. ఎస్, మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ యాప్లో మనకి కెమిస్ట్రీ అందించిన కెమిస్ట్రీ సారు లాట్ ఆఫ్ నాలెడ్జ్ బుర్రలో ఉన్నా కానీ ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉండడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు మనం చాలా కెమిస్ట్రీ సార్ని మనం అడగాలనుకుంటాం, మన కెమిస్ట్రీ సార్ని కొన్ని ప్రశ్నలు. అది మనం అడగలేము. ఇప్పుడు అడగతాను చూడండి. ఏదేదో చెప్తుంటారు మీరు, అదేదో పీరియాడిక్ టేబుల్ అంటారు, అదేదో ఆటం అంటారు, హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం ఇవి బట్టి పట్టమంటారు. ఏమీ అర్థం కాదు. అసలు ఏంది ఆటం? ఈ ఆట ఉంటుంది, అది దాన్ని ఎందుకు నేర్చుకోవాలా? ఏంది ఆటం అంటే చెప్పండి. మా ఆటం అంటే ఎందుకు నేర్చుకోవాలి దాని గురించి అంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు దేంతో తయారు చేయబడ్డారు చెప్పండి. నేను దేంతో తయారు చెప్పాను, మీరే చెప్పాలా. మరి మీలో ఉన్న ప్రతి పార్ట్, మన చుట్టూ ఉన్న ప్రతి విషయం అనేది ఆటంతోనే తయారైపోయింది. ఇప్పుడు నేను ఆటంతో తయారైన ఆటంతో తయారైపోయింది. సరే, ఆటం గురించి రాయండి అంటే నా గురించి రాయచ్చా? రాయండి, కానీ మార్కులు ఏం కదా. రాయొచ్చు నీ గురించి, నువ్వు కూడా ఆటంతోనే తయారు చేయవు, కానీ మార్కులు ఏం. సో ఆటం అంటే ఏం లేదు ఇక్కడ. చెప్పండి. అన్ని దాంతో పోల్చుకుంటే స్మాలెస్ట్ పార్టికల్, నువ్వు దాన్ని ఇంకో పార్టికల్స్ డివైడ్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ తీసుకో, పౌడర్ కొట్టు నీట్ గా, ఏమొస్తుంది? రేణువులు వస్తాయి కదా చిన్న చిన్నవి. ఆ రేణువులు నువ్వు మళ్ళీ పగలగొట్టగలవా? లేదు కదా. సో చాక్ పీస్ అనేది ఇలా చిన్న చిన్న ఆటమ్స్ తో తయారైపోయి ఉంటుంది. సో నీకు చిన్న చిన్న ఆటం కనపడదు, కానీ నీకేం కనపడుతుంది? చాక్ పీసే కనపడుతుంది. నువ్వు కనపడతావు కానీ ఆటమ్స్ కనపడవు, ఎందుకంటే అవి మన కంటితో చూడలేం కాబట్టి. అయితే ఈ షర్ట్ దేంతో తయారైంది? ఆటమ్స్ తోనే. ఆ ఏసీ ఆటమ్స్ తోనే. ఈ టీవీ ఆటమ్స్ తోనే. ఆ కెమెరా ఆటమ్స్ తోనే. అంత ఆటమ్స్ అంత ఆటమ్స్ తోనే. ఓకే, ఇప్పుడు ఆటం అంటే ఏది? ఒక డెఫినేషన్ చెప్పండి. ఆటం అంటే ఏం లేదు ఇక్కడ మనకి, స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ ద యూనివర్స్ విచ్ కాన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అదర్ సబ్స్టెన్సెస్. చిన్న పార్టికల్, దాన్ని మీరు ఫర్దర్ గా డివైడ్ చేయలేరు. అదే లాస్ట్, ఓకేనా? అదే లాస్ట్, అదే ఫస్ట్. దేనికి? ఈ సృష్టి మొత్తానికి అదే ఫస్ట్ ఉంటుంది, అండ్ అదే లాస్ట్ గా కూడా ఉంటుంది. ఓకే, అది ఆటం అంటే మనకి. ఓకే, ఇది ఆటం. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఉన్నది. ఓకే, అడగండి చూద్దాం. ఇదేదో పరమాణు నమూనా అంటారు, ఏది? జేజే థామ్సన్ అంటాడు, పుచ్చకాయ అంటారు ఆ శాస్త్రవేత్త గారు. ఆ తర్వాత రోదర్ఫోర్డ్ అంటారు, ఆ తర్వాత నీల్స్ బోర్ అంటారు. ఏదో ఒక పరమాణు నమూనా ఉంటే నేర్చుకుంటాం, గుర్తుపెట్టుకుని ఏడస్తాం. ఒకరు వస్తారు అది తప్పు ఇది కరెక్ట్ అంటారు, ఒకటి ఇది తప్పు అది కరెక్ట్. ఏది నేర్చుకునేది ఇది ఎవరి బ్రెయిన్? ఆల్రెడీ మ్యాథ్స్కి ముక్కల భాగం బ్రెయిన్ ఫిల్ అయిపోయింది. ఇంక ఉంటే కాలు భాగంలో కూడా మీరు ఇన్ని చెప్తే ఏదో ఒకటి చెప్పండి కరెక్ట్గా, ఒకటి అది కరెక్ట్ అంటే అది నేర్చుకుంటాం, ఇది కరెక్ట్ అంటే ఇది నేర్చుకుంటాం. ఒకరు వరుసగా శాస్త్రవేత్తలు వస్తామంటే ఎంతమంది అది నేర్చుకునేది? ఏది కరెక్ట్? అప్పట్లో కుక్క గరిస్తే ఏంటి, 16 ఇంజక్షన్లు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు వేయించుకుంటున్నారా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వాడా. అప్పట్లో ఉన్నాయి హైపోథిసిస్ కి జేజే థామ్సన్ ఏం చెప్పాడు? పుచ్చకాయ మోడల్ కానీ ప్లమ్ కేక్ కోటింగ్ మోడల్ కానీ చెప్పాడు. అప్పట్లో ఉన్న రిసోర్సెస్ కి ఆలోచనలు బట్టి అప్పుడు నాకు తెలిసిందే, నువ్వు నమ్మాలా? నాకు తెలుసు కాబట్టి నీకు ఐడియా ఉందా? నీకు ఐడియా ఉందా ఆటం గురించి? లేదు కదా. నేను చెప్పింది నువ్వు నమ్మాలా. కాబట్టి ఒక హైపోథెటికల్ థియరీస్ క్రియేట్ చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, అది నిజంగానే నిజమా ప్రాక్టికల్ చూసి నిజమైంటుందేమో అని చెప్పి ప్రాక్టికల్గా చూసినప్పుడు సో అది నిజం కాదు, సో దాన్ని కొంచెం ఇలా ఉంటుందని చెప్పేసి ఏం చేసాం, తరాలు మారేకొద్ది ఏమైనా థియరీస్ కూడా మారాయి. రేపు పొద్దున మీరే వచ్చి మార్చవచ్చు ఇంకో థియరీని. అయితే నేను కూడా కొత్త థియరీని కనిపెట్టచ్చు. మరి ఇప్పుడున్న థియరీలో మారవచ్చు. పరమాణు నమూనా మార్కులు వేస్తారా? ఖచ్చితంగా మార్కులు వేస్తారు. నిజాయితీగా ఉంటే, ఓకేనా, అది అందరు నమ్మేలాగా ఉంటే, నీ దగ్గర ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఉంటే. మనీ గారే ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఆటంని క్రియేట్ చేసి చెప్పి మనీ థియరీ అని కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, దాన్ని మార్కులు వేస్తాం. ఓకేనా? ఓకే, అది నిరూపించబడాలి కరెక్టే అని. ఖచ్చితంగా నిరూపించబడాలి. ఓకే, కనిపెట్టే ఓపిక నాకు లేదులే కానండి. ఇప్పుడు ఏమండి, అసలు ఏంది కెమిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలి? పిల్లాడు ఎందుకు కొంచెం కెమిస్ట్రీ అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈక్వేషన్స్ రావడం కావచ్చు, పీరియాడిక్ టేబుల్ కావచ్చు, ఎట్లా నేర్చుకుంటే తనకి ఇబ్బంది పడకుండా ఈజీగా నేర్చుకునే అవకాశాలు ఏమున్నాయి? జనరల్గా కెమిస్ట్రీ అంటే మనకు అందరూ, ఈవెన్ నేనైనా సరే రాత్రంతా కూర్చొని 12 దాకా 100 ఎలిమెంట్స్ బట్టి కొట్టేస్తాను, పొద్దునకి మర్చిపోతా. విషయం ఏంటంటే కెమిస్ట్రీ ఈజీ అండి, చదివే విధానం మనకు తెలియట్లేదు, దాన్ని అర్థం చేసుకునే విధానం మనకు తెలియట్లేదు. సో దాన్ని ఆర్డర్ ప్రకారంగా పెట్టింటారు. ఓకే, ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటూ వెళ్ళాలి, కానీ దాన్ని మిస్ ఆర్డర్లో నేర్చుకొని పోతే మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? ఏం అర్థం కాదు. కెమిస్ట్రీ అన్నది అన్ని దానితో పోతుంది, చాలా ఈజీ సబ్జెక్ట్. అండ్ నువ్వు ఏది చూసినా కెమిస్ట్రీ లేకుండా అయితే ఉండదు 100%. నువ్వు ఏదైనా చూడు, ఒక పెన్ను తీసుకో, ప్లాస్టిక్ ఏంది ఆటం, అది అల్లం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్లో ఉన్న క్యాలరీస్ ఏంటి? ఆటమ్స్. అవి మనమే ఒక మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్తో తయారు చేయబడ్డాం. ఓకే, సో కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ. కెమిస్ట్రీ గురించి మనం తప్పకుండా నేర్చుకోవాలి, కానీ ఆర్డర్లో నేర్చుకోవాలి. దానికి కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం మీరు నేర్చుకుంటూ పోయినారనుకోండి, కెమిస్ట్రీ డెడ్ ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా?
మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ అని చెప్తారు ఇప్పుడు నుంచి. ఓకే, అంత ఈజీగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ పేరు హేమంత్, మన అన్బిటబుల్ ఎడ్యుకేషన్లో కెమిస్ట్రీ డీల్ చేస్తున్నారు. చూశారు కదా, ఆవేశం, అగ్ని. మీకు ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో దాన్ని కూడా 2 తెలుగు రాష్ట్రాల 10th క్లాస్ విద్యార్థులకు కెమిస్ట్రీ సార్ అందించబోతున్నారు. చూస్తారు కదా, మీకు నీట్గా అర్థమయ్యేలా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సార్ వారి సేవని, ఆయన నాలెడ్జ్ని ఉపయోగించుకొని మంచి మార్కులు సాధిస్తానని ఆశిస్తాను. అక్కడ ఉందో. నమస్కారం.